రిలీజ్ అయింది కదా చూసారా మీరు? చూసామండి, ఎలా అనిపించింది? చాలా బాగుంది. రిలీజ్ అయింది కదా ఈరోజు, చాలా మంచిగా అనిపించింది. మళ్ళీ రిలీజ్ చేస్తారు అనుకోలేదు. అల్లు అర్జున్ ఫ్యాన్స్కి మళ్ళీ కొత్త అనుభూతి ఇది. అది పుష్ప 2 తర్వాత మళ్ళీ ఇట్లా అన్న సినిమా చూడటం అంటే చాలా మంచి ఫీల్ ఉందా. ఎలా ఉన్నాయి సాంగ్స్ గానీ ఇవన్నీ? అంటే అప్పట్లో రిలీజ్ అయిన సాంగ్స్ ఇప్పటికీ ట్రెండ్లోనే ఉంటాయి. ఇప్పుడు ట్రెండ్ ఇంకా ఇప్పుడు వస్తే బాగుంటుంది అనిపించింది సినిమా. అప్పటికన్నా ఇప్పుడు వస్తే ఇంకా చాలా బాగుండేది. అజయ్ గారు ఇలా రాసుకోవడం పేరు ఆర్య అని అలవ్యూ అని రాసుకోవడం ఇంకా మాకు చాలా బాగా కొంచెం రిసీవ్ చేసుకోలేదు కదా. ఇప్పుడు ఎలా ఉంది ఫ్యాన్స్ గానీ? ఇప్పుడు ఇంకా బీభత్సం, ఇంకా సూపర్. అప్పటికన్నా ఇప్పుడు రిలీజ్ అయితే ఇంకా బాగుండేది. పుష్ప 2 కన్నా అదుర్స్ ఉండే. ఇంకా నెక్స్ట్ అల్లు అర్జున్ గారు అంటే ఇలాంటి లవ్ స్టోరీస్ చేస్తే మంచిది అనుకుంటున్నాను. ఇంకా ఇలాంటి సినిమాలు తీయాలని కూడా కోరుకుంటున్నాం. అల్లు అర్జున్ గారిని ఇలాంటి సినిమాలు తీయాలని మేము చాలా అభిమానులుగా ఆదరిస్తున్నాం. ఈ సినిమా కూడా మళ్ళీ ఈరోజే రిలీజ్ అయింది అన్నట్టుగా ఉంది సినిమా. అల్లు అర్జున్కి మళ్ళీ ఒక మొదటి మెట్టు అన్నట్టుగా మాకు మా ఫ్యాన్స్ నుంచి ఒక మెట్టు ఇస్తున్నాం మేము. సో అప్పుడు ఆర్య 3 ఏమైనా రాబోతుంది అనుకుంటున్నారా? ఆర్య 3 ఏమో మనం చెప్పలేము, అది డైరెక్టర్ది. తీస్తే రెడీగా ఉన్నారు చూడడానికి? మేమైతే రెడీ ఉన్నాం. రిలీజ్ చూస్తుంటే చాలా బాగా అనిపించింది. అసలు అల్లు అర్జున్ యాక్టింగ్ అసలు మామూలుగా లేదు. అసలు వేరే లెవెల్ చేసిండు. డాన్స్ మాత్రం కేకుండా అసలు ఎవరు సీట్లో కూర్చోలేదు. అందరూ పోయి కింద స్టేజ్ మీద డాన్స్ ఆడుతున్నారు. సాంగ్స్ అప్పుడు కూడా చాలా హిట్ కదా. ఇప్పుడు కూడా ఇది ఆ సాంగ్ ఏందిరా అది? మై లవ్ ఇస్ గానా? మై లవ్ ఇస్ గాన్. అది సాంగ్ కాదు, కాన్సర్ట్ లాగా చేసారు. మొత్తం అందరు కింద డాన్స్ ఆడుతారు. ఇట్లా గర్ల్ అయితే ఒక ఆమె వైట్ షర్ట్ వేసుకున్నా మొత్తం పైకి మరి డాన్స్ ఆడుతుంది స్క్రీన్ దగ్గర. అసలు వేరే లెవెల్ అనిపిస్తుంది. అప్పుడు చూడని వాళ్ళందరూ ఇప్పుడు రీ రిలీజ్లు చూస్తుంటే సినిమాలు. అవును, అప్పుడు అంటే థియేటర్లో అసలు ఎక్స్పీరియన్స్ చేయలేకపోయారు చాలా మంది, ఎందుకంటే చాలా పాత సినిమా కాబట్టి. ఇప్పుడు కొత్తది కదా, మేము కూడా ఫస్ట్ టైం చేస్తాం థియేటర్లో. చాలా బాగా అనిపిస్తుంది. పుష్ప 2 తర్వాత ఇది మళ్ళీ రీ రిలీజ్ అవ్వడం ఫ్యాన్స్ అందరికి ఎలా అనిపిస్తుంది? అంటే ఫ్యాన్స్ అందరికి అసలు చాలా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే అల్లు అర్జున్ ఫేవరెట్. ఇంకా పాత డాన్స్ గేమ్స్ ఇప్పుడు పుష్పాలో లేస్తలేడు కదా, అది ఇంకా చాలా బాగా అనిపించింది. చాలా బాగుంది. ఎన్నిసార్లు చూసినా మళ్ళీ చూడొచ్చు. సాంగ్స్ కానీ యాజ్ యూజువల్ దాని నుంచి చెప్పాల్సిన అవసరం లేదు అసలు సాంగ్స్ గురించి. ఇప్పుడు అల్లు అర్జున్ గారి పర్ఫార్మెన్స్ అంటే ఇప్పుడు ఆయన పుష్ప 2తో ఆయన మార్కెట్ కానీ లెవెల్ కానీ పెరిగిపోయింది. అప్పటి నుంచి ఇప్పుడు అసలు చేంజ్ అయ్యేది పర్ఫార్మెన్స్ తనకి సార్కి. సో ఏంటి మీకు ఆర్య 2లో ఏ పాయింట్ బాగా మీకు ఇష్టం? అంటే బ్రేకప్ సీన్. బ్రేకప్ సీన్ మీకు అంటే రియల్ లైఫ్లో లవ్ ఉందా? అంతే, బ్రేకప్ ఏమంది, బ్రేకప్ బ్యాచ్. సాంగ్స్ అంటే మీకు ఫేవరెట్ ఏమైనా ఉందో దీంట్లో? లవ్ ఇస్ గాన్. జబర్దస్త్ ఉంది నా మూవీ. ఫ్రెండ్షిప్కి ఒక పెద్ద మెసేజ్ అది. ఫ్రెండ్షిప్కి ఒక పెద్ద మెసేజ్ అది. ఇప్పుడు రిలీజ్ అవ్వడం అంటే చాలా మంది ఫ్యాన్స్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ కానీ ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు చాలా జబర్దస్త్ ఒక కంబ్యాక్ అనమాట. జబర్దస్త్ మూవీ అది. అప్పుడు అల్లు అర్జున్ గారు ఇప్పుడు అల్లు అర్జున్ చాలా డిఫరెంట్, చాలా తేడా. జమీన్ హాసన్ ఫరక్ ఉంది. చూస్తే డిఫరెంట్ ఉంది చాలా. సాంగ్స్ గురించి అంటే ఎక్కువ రిలీజ్ అని కింద దిగి డాన్స్ చేసాం మనం అందరం. అంతే. ఎలా అనిపించింది మీ ఫ్రెండ్స్ తో? జబర్దస్త్, జబర్దస్త్. మా ఫ్రెండ్ మా పిల్ల అట్లుంది. సినిమా అయితే సూపర్ ఉంది మామ. సన్ ఆఫ్ సత్యమూర్తి కూడా రిలీజ్ అయితే మంచిగా ఉంటుంది అనిపిస్తుంది. ఇది ఎలా అనిపిస్తుంది ఆర్య 2 మీకు? ఆర్య 2 అయితే సూపర్ అనిపించింది. అంటే నొస్టాల్జియా గుర్తొచ్చింది. సాంగ్స్ కానీ ఇవన్నీ సాంగ్స్ కానీ అయితే బాగానే ఉంది, పర్లేదు. ఆర్య 2 మంచిగా అనిపించింది. ఫ్రెండ్షిప్కి మంచి గుడ్ మెసేజ్ అనిపించింది. ఇప్పుడు అమ్మాయి ఉంటే మంచిదా లైఫ్లో, ఫ్రెండ్ ఉంటే మంచిదా? ఇప్పుడు అమ్మాయి అంటే అమ్మాయి శాశ్వతం కాదు, ఫ్రెండ్ ఉంటేనే ముఖ్యం అనిపిస్తుంది. ఎందుకంటే ఇది కంబ్యాక్లో చాలా గుడ్ మెసేజ్ అనుకుంటున్నా. ఇప్పుడు ఉన్న ట్రెండ్లో ఇప్పుడు మూవీ చూడంగా చాలా మంచిగా ఉంది. సో అల్లు అర్జున్ గారి పర్ఫార్మెన్స్ కానీ, అజయ్ గారు, కాజల్ సాంగ్స్ వినంగా బాగున్నాయి. అల్లు అర్జున్ కంబ్యాక్ సూపర్ అనిపిస్తుంది. అది ఫ్రెండ్షిప్కి ఒక వాల్యూ అనిపిస్తుంది. లవ్ కంటే ఫ్రెండ్షిప్ ఒక ఇంపార్టెన్స్ ఇవ్వాలని చెప్పి అప్పుడు తెలియకుండా కానీ ఇప్పుడు తెలుస్తుంది మెసేజ్ అనేది. ఎలా అనిపించింది ఇప్పుడు రీ రిలీజ్ చూడటం? సూపర్గా ఉందన్న, ఫీల్ ఎక్సలెంట్ అన్న. అసలు అప్పుడు ఎందుకు అంటే సరిగా, బట్ ఇప్పుడు చాలా బాగుంది, రీఫ్రెష్గా ఉంది. మ్యూజిక్ సూపర్. అవునా? సాంగ్స్ ఎలా అంటే అప్పుడు విన్న సాంగ్స్ ఇప్పటికీ ట్రెండింగ్ ఉన్నాయి? స్టిల్ ఇట్స్ ట్రెండింగ్ అని. ఆరెంజ్ కానీ ఆర్య 2 కానీ ఇట్స్ ట్రెండింగ్ సాంగ్స్. యా. సో ఇప్పుడు అంటే ఐఎమ్ ఆల్వేస్ మిస్టర్ పర్ఫెక్ట్. అల్లు అర్జున్ గారు అంటే ఆర్య 2 యాక్చువల్లీ పుష్ప 2 తర్వాత వచ్చింది కదా ఇప్పుడు రిలీజ్. సో ఫ్యాన్స్ అందరూ ఎలా ఫీల్ అవుతున్నారు? ఫ్యాన్స్ అందరూ ఎలా ఫీల్ అవుతున్నారు అంటే, మీ ఫ్యాన్ కాదు, జస్ట్ నార్మల్ టాలీవుడ్ ఫ్యాన్. సో ఐ ఎంజాయ్డ్ లాట్. యా. पिक्चर बहुत ज़बरदस्त है, देखने काबिल की. वाह, बहुत ज़बरदस्त है. म्यूज़िक अच्छी है, गाने भी अच्छी है, सब अच्छा है. लोकेशन वगैरह सब अच्छा है. ఇట్ వాస్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ. మేము చాలా ఎంజాయ్ చేసినాం అక్కడ స్టేజ్ పైన కూడా. అవునా? మీరేనా ఒక వైట్ డ్రెస్ వేసుకుని ఎగిరారు మీరేనా? సో ఎందుకని అంటే అంత వైబ్? ఎందుకంటే ఆర్య 2 కదా, అది సాంగ్ బ్రేకప్ అయినప్పుడు అది అంతా తీసి. ఓకే. సో అంటే ఇప్పుడు రియల్ లైఫ్లో ఒక అమ్మాయి ఉంటే మంచిదా, ఫ్రెండ్ ఉంటే మంచిదా? మీరు చెప్పండి. ఫ్రెండ్ అమ్మాయి ఒకటే కదా.
ఒక అబ్బాయికి ఫ్రెండ్ ఉంటే మంచిదా లేకపోతే లవర్ ఉంటే మంచిదా? ఫ్రెండ్స్ని నమ్మకండి, మోసపోతారు. నో నో నో, ఫ్రెండ్ ఉంటే మంచిది, నో లవర్ ఉంటే మంచిది. ఇంతకు మీరు ఫ్రెండ్లా ఉందా అనుకున్నారా ఎవరికైనా లవర్లా ఉందా? లవర్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. అల్లు అర్జున్ కాకపోతే ఏంటంటే థియేటర్ లో కొంచెం జోష్ లేదు, సో అంత ఖాళీ ఖాళీ ఉంది. అందరు చూడాలి మంచిగా. కాన్సర్ట్ లో లెవెల్ కాన్సర్ట్ ఇది సూపర్ ఉంది. చాలా ఇయర్స్ తర్వాత చూసినాం కదా, క్రేజీ ఎక్స్పీరియన్స్. చెప్పరా? అందరం మేము ఇక్కడ అల్లు అర్జున్ ఫ్యాన్స్. అల్లు అర్జున్ అంటే తగ్గేదేలే, క్రేజీ అసలు. కాకపోతే థియేటర్ ప్రాబ్లం ఉంది, కొంచెం ఎక్కువ మంది వచ్చి మొత్తం చిల్చలే. ఫేవరెట్ సాంగ్ ఏంటి? మై లవ్ ఇస్ గాన్, మై లవ్ ఇస్ గాన్. యాక్చువల్లీ అంటే ఇప్పుడు ఈ మూవీ లవ్ స్టోరీ గురించి కదా, అంటే ఫ్రెండ్ కోసం లవర్ త్యాగం చేస్తారు. సో రియల్ లైఫ్ లో ఎలా ఉండాలి బ్రో? అందరు థర్డ్ వీల్స్ చాలా కనెక్ట్ అవుతారు రా. నేను చాలా కనెక్ట్ అయినా. ఐ డోంట్ నో బట్ మంచిగా ఉంది, సూపర్ ఫీల్ ఉంది. రియల్ లైఫ్ లో సెట్ కాదు మనకి మూవీ, సెట్ కాదు. అల్లు అర్జున్ కే సెట్ అవుతుంది. సో అలా ఎవరైనా ఫ్రెండ్ కోసం లవర్ ని త్యాగం చేసారు? ఇమాజిన్ చేసుకొని మనం సాక్రిఫైస్ చేసుకోవచ్చు. ఇమాజినేషన్ లోనే బతుకుతా, కానీ అది జరగదు అసలు. జనరేషన్ వాళ్ళకి లవ్ లో చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా, అసలు లవ్వే వేస్ట్. ఇగో మాలాగా ఇట్లా ఫ్రెండ్స్ తో ఇట్లా చిల్ కావచ్చు, లవర్స్ అని తిరిగి టైం వేస్ట్. ఎందుకంటే మనకు సెట్ కావు. సర్టెన్ థింగ్స్ హావ్ సర్టెన్ ఏజ్. మీ ఏజ్ ఎంత అండి? 16. ఓకే, అందరు రింగా రింగా, ఇంకా మై లవ్ ఇస్ గాన్, ఉప్పెనంత ఈ ప్రేమ లవ్ స్టోరీ చేస్తే బాగుంటుందని సూపర్ ఉంటుంది. అల్లు అర్జున్ ఏదైనా సెట్ అవుతుంది. మేము వెయిట్ చేస్తున్నాం అల్లు అర్జున్ లవ్ స్టోరీ మూవీకి. ఆర్య 2 తర్వాత మళ్ళీ ఒక మంచి మూవీ, మళ్ళీ మాకు ఇట్లా అందరికి కనెక్ట్ కావాలని కోరుకుంటున్నాం. తీయాలి అల్లు అర్జున్, తగ్గేదేలే అంతే. ఈ వైల్డ్ ఫైర్. సో ఇప్పుడే ఆర్య 2 రిలీజ్ అయింది ఇవాళ, అండ్ అసలు అప్పటికి ఇప్పటికీ అసలు ఆ సాంగ్స్ చూసుకుంటే అసలు మైండ్ బ్లోయింగ్ అనమాట. నిజంగా సుకుమార్ గారు, అల్లు అర్జున్ గారు అండ్ డిఎస్పి, ఆ ముగ్గురు కాంబినేషన్ అంటేనే ఒక మ్యాజిక్ ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సాంగ్స్ ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు కూడా స్టిల్ ఇప్పటికీ ఎప్పుడు ప్లేలిస్ట్ ఓపెన్ చేసినా ఆర్య 2 సాంగ్స్ అనేది ఒక మంచి చార్ట్ బస్టర్ సాంగ్స్ అనుకోవచ్చు. పర్టికులర్గా రిలీజ్ అవుతున్నాయంటే డెఫినెట్లీ సాంగ్స్ వల్ల అవుతాయి అనేది అందరికీ తెలిసిన విషయమే. అప్పట్లోనే డిఎస్పి గారు ఇంత మంచి ఆల్బమ్ని కుమ్మేశారు. అండ్ ఇప్పుడు థియేటర్లో మళ్ళీ ఆర్య 2 ఇదంతా చూస్తుంటే ఫ్యాన్స్ అంటే ఫీల్ అవుతున్నారు ఏంటంటే అసలు అప్పుడు కాకుండా ఇప్పుడు రిలీజ్ అయింటే బాగుండేదేమో ఇలాంటి సినిమా అని అనిపించింది. ఒక మంచి లవ్ స్టోరీ, కాజల్ గారు అండ్ నవదీప్ గారు, ఇదంతా ఒక మంచి కాంబినేషన్ సినిమా. ఆర్య 2 అంటే ఫ్యామిలీ ఆడియన్స్కి బాగుంటుంది, అండ్ అంతేకాకుండా అల్లు అర్జున్ ఫ్యాన్స్కి ముఖ్యంగా ఒక లవ్ స్టోరీ. ఆర్య తర్వాత వచ్చిన సీక్వెల్, నెక్స్ట్ పార్ట్ అని చెప్పుకోవచ్చు. అండ్ అంతేకాకుండా సుకుమార్ గారు, అల్లు అర్జున్ గారు ఈ కాంబినేషన్ ఎప్పుడు చూసుకున్నా కూడా ఆర్య అవ్వచ్చు, ఆర్య 2 అవ్వచ్చు, పుష్ప అవ్వచ్చు, పుష్ప 2, ఇలా మొత్తం వాళ్ళు ఒక ఫ్రాంచైజ్ అని చెప్పుకోవచ్చు. సో ఇలా మంచి మంచి సినిమాలు ఎప్పుడు తీస్తూనే ఉంటారు. అండ్ పర్టికులర్లీ దేవిశ్రీ ప్రసాద్ సాంగ్స్ అయితే అసలు ఇంకా అల్టిమేట్ అనమాట. లవ్లో ఉన్న వాళ్ళు కానీ, లవ్ చేసుకునే వాళ్ళు కానీ, ఎప్పుడు రీల్స్ షేర్ చేసుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఆర్య 2 సాంగ్స్, ఆర్య 1 సాంగ్స్ కానీ ఎప్పుడు షేర్ చేసుకుంటూనే ఉంటారు. సో ఒక మంచి మ్యూజికల్ హిట్ అయిన ఆల్బమ్. అండ్ అప్పట్లో కొంచెం నిరాశపరిచినప్పటికీ ఇప్పుడు ఫ్యాన్స్ అందరూ కూడా చూసి అసలు ఇదేంట్రా సీన్ ఇంత బాగా రాశారు, ఇంత బాగా చేశారని చెప్పి ఫీల్ అవుతున్న మూవీ అని చెప్పుకోవచ్చు. డెఫినెట్లీ ఆర్య 2 థియేటర్స్లో అప్పుడు ఎవరైతే మిస్ అయిన వాళ్ళు ఇప్పుడు మళ్ళీ చూడొచ్చు, చూసి ఎంజాయ్ చేయండి.